న్యూస్ చూస్తున్నాం. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఢిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ కూడా రహదారులను మూసివేశారు పోలీసులు. ఇక పంజాబ్ హర్యానా నుంచి ఢిల్లీ వైపు వస్తున్నటువంటి రైతుల ట్రాక్టర్లు ఢిల్లీలోకి రాకుండా కూడా సరిహద్దుల్లో పటిష్ట భద్రత కూడా ఏర్పాటు చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని రైతులైతే ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉండగా ఢిల్లీ వ్యాప్తంగా నెల రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నాయి భద్రతా బలగాలు ప్రస్తుతం. రైటిక మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల వద్ద ఎటువంటి పరిస్థితి చూడొచ్చు? రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తంగా మారుతోంది. ప్రధానంగా పంజాబ్ హర్యానా నుంచి వస్తున్నటువంటి రైతులను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఇప్పటికే టియర్ గ్యాస్ ఉపయోగించారు. ప్రధానంగా అంబాలా అనేటువంటి నగరంలో ప్రస్తుతం పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. దాంతో రైతుల పైన పెద్ద ఎత్తున టియర్ గ్యాస్ ను ఉపయోగిస్తున్నారు. అలాగే డ్రోన్స్ ద్వారా ఈ టియర్ గ్యాస్ షెల్స్ ను కూడా ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో రైతులను ఎలాగైనా అక్కడి నుంచి హర్యానా లోపలికి అనుమతించకుండానే పంజాబ్ హర్యానా బార్డర్ లోనే వారిని దిగ్బంధించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి కనుక వాళ్ళు హర్యానాలోకి ఎంటర్ అయ్యారంటే ఆ తర్వాత ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంజాబ్ హర్యానా బార్డర్ అయినటువంటి అంబాలాలోనే వారిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతం అంబాలాలో పూర్తి ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతులను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఉండేందుకు పోలీసులు గత 2 రోజుల నుంచి కూడా ఇప్పటికే రోడ్ల పైన ట్రెంచెస్ తవ్వారు, పెద్ద పెద్ద గుంతలు తవ్వారు. అలాగే మట్టి గుట్టలు కూడా అక్కడ తయారు చేసినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం 2020లో రైతులు ఢిల్లీ సరిహద్దులోకి వచ్చి దాదాపు సంవత్సరం పాటు అక్కడ ఆందోళన నిర్వహించారు. ఆ ఆందోళన దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కత్తిరించినటువంటి పరిస్థితి చూసాం. ఆ ఆందోళనకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఏకంగా 3 చట్టాలను కూడా రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో తాజాగా ఆ రద్దు చేసుకున్నటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు కొన్ని హామీలు ఇచ్చింది. సో అందులో ప్రధానంగా కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని దాన్ని గ్యారంటీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది ప్రధానంగా రైతులు చేస్తున్నటువంటి ఆరోపణ. రైతులకు, రైతు కూలీలకు పింఛన్ ఇస్తామని చెప్పారు. సో ఆ పింఛన్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోలేదు. అలాగే విద్యుత్ చట్టాలు ఏవైతే కొత్త చట్టాలు తీసుకొచ్చారో ఆ చట్టాల వల్ల రైతులు ప్రధానంగా పంజాబ్ హర్యానాలో పెద్ద ఎత్తున ఈ బోరుబావుల పైన వ్యవసాయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. ఈ విద్యుత్ చట్టాల వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే డీజిల్ ధర పెరిగింది. సో వాటికి రాయితీలు ఇస్తా ఉన్నారు. ఆ దిశగా కూడా చర్యలు తీసుకోలేదు. ఇలా సిరీస్ ఆఫ్ డిమాండ్స్ రైతులు పెడుతున్నారు. సో ఆ డిమాండ్స్ పైన కేంద్ర ప్రభుత్వం గత 2 రోజుల నుంచి చర్చలు జరుపుతోంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అలాగే అర్జున్ ముండా వీరిద్దరూ చండీగఢ్ లో రైతు సంఘాలను కలుసుకున్నారు. వారితో చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు ఏవి కూడా పెద్దగా ఫలితం దక్కలేదు. సో ఆ నేపథ్యంలో రైతులు ఇక ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒత్తిడి పెంచే దిశలో భాగంగా తాము శాంతియుతంగా ఆందోళన చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. సో ఆ పరిస్థితుల మధ్యలోనే రైతులు తమ ట్రాక్టర్లతో ఢిల్లీ వైపు బయలుదేరారు. సో ఎక్కువగా పంజాబ్ నుంచి సిక్కు రైతులు ఎక్కువగా ఉన్నారు. సో వారిని ఎలాగైనా నిలువరించాలని ప్రభుత్వం ఇప్పటికే రోడ్ల పైన బ్యారికేడ్స్ ఏర్పాటు చేసింది, ట్రక్కులు పెట్టింది, కంటైనర్స్ పెట్టింది. అలాగే రోడ్ల పైన మేకులు వీటన్నిటిని ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ఢిల్లీ దరిదాపుల్లోకి వారు రాకుండా చూసేందుకు చాలా ముందుగానే పంజాబ్ హర్యానా బార్డర్ లోనే వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దాని ఫలితంగానే ప్రస్తుతం అంబాలాలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏకంగా డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగిస్తున్నారు. సో ఫలితంగా ఆందోళనకారులు ముందుకు వెళ్లకుండా, ముందుకు రాకుండా దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్. हेलो एक बैटरी तो खत्म हो गया। हेलो मेरे पास है